రైట్. ఇదే సమయంలో మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. అంబటి ఇంటిపై దాడి కేసులో హైకోర్టు సీరియస్ అయింది. శాంతి భద్రతలు అదుపులోకి వచ్చేంత వరకు 24 గంటల భద్రత ఇవ్వాలని ఆదేశించింది. అంబటి రాంబాబు భార్య విజయలక్ష్మి వేసిన హౌస్ మోషన్ పిటిషన్పై తీర్పు వెలువరించింది హైకోర్టు. శాంతి భద్రతలు అదుపులోకి వచ్చేంత వరకు 24 గంటల భద్రత ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. నిన్న పోలీసుల సమక్షంలోనే ప్రాణాలు తీయటానికి 2000 మంది దాడి చేసినా అక్కడ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం చూస్తుంటే ఇది అసలు ఎక్కడున్నాం మనం? ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, కూటమి పాలనలో ఉన్నామా, తాలిబాన్ల పాలనలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతోంది. ఈ సమయంలో తమకు ప్రాణహాని ఉందని 24 గంటల భద్రత ఇవ్వాలని అంబటి రాంబాబు గారు భార్య విజయలక్ష్మి వేసినటువంటి హౌస్ మోషన్ పిటిషన్పై కొద్దిసేపటి క్రితమే హైకోర్టు తీర్పు వెలువరించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారంతో మా ఇన్పుట్ ఎడిటర్ సతీష్ అందుబాటులో ఉన్నారు. సతీష్, హైకోర్టు తీర్పు పూర్తి సారాంశం ఏంటి? ఈసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కొద్దిసేపటి కిందటే నిన్న అంబటి రాంబాబు సతీమణి దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన ఆ తీర్పు హైకోర్టు వెల్లడించింది. ఇందులో హైకోర్టు చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది పోలీసుల వైఖరి పట్ల. అంబటి రాంబాబు ఆ నివాసం వద్ద నిన్న జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితులు, నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, రౌడీలు ఏ విధంగా విధ్వంసం సృష్టించారో వాటన్నిటినీ కూడా హైకోర్టు దృష్టికి అంబటి రాంబాబు తరపు న్యాయవాదులు తీసుకెళ్లారు. ముఖ్యంగా అంబటి రాంబాబుకి ప్రాణాలకు ముప్పు ఉంది, అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉంది. అంబటి రాంబాబు నివాసులు ఉన్నప్పుడు ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు, కార్యకర్తలు ఇంట్లో ఉన్నప్పుడే ఏ స్థాయిలో పోలీసులు ఉంటుండగానే విచ్చలవిడిగా విచక్షణ రహితంగా దాడి చేసినటువంటి సంఘటన నిన్న జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె తమ కుటుంబానికి ఈ నిరంతరం పోలీసు భద్రత కల్పించాలి, 24 గంటలు పోలీసు భద్రత కల్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అంబటి రాంబాబు సతీమణి విజయలక్ష్మి దాఖలు చేసినటువంటి ఈ పిటిషన్ పైన హైకోర్టు కొద్దిసేపటి కింద ఆదేశాలు జారీ చేసింది. అంబటి రాంబాబు ఇంటి వద్ద లా అండ్ ఆర్డర్, అక్కడ ప్రస్తుతం గుంటూరులో నెలకొన్నటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ పూర్తిగా కంట్రోల్లోకి వచ్చేంత వరకు, శాంతి భద్రతలు పూర్తిగా అదుపులోకి వచ్చేంత వరకు అంబటి రాంబాబుకి 24 గంటల పాటు భద్రత కల్పించాలా ఇంటి దగ్గర కుటుంబ సభ్యులకి అన్న అంశాన్ని స్పష్టంగా హైకోర్టు ఆదేశించింది. 24 గంటల పాటు కూడా భద్రత ఇవ్వాలని ఆదేశించింది. సరే, రైట్. థ్యాంక్ యూ సతీష్.